యా వాళ్ళు స్టార్ట్ బ్రో. మీకు ఎలా జెన్యున్గా చెప్పమంటారా లేకపోతే ఇంకా జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారిని అయితే నిజంగా చాలా బాగా చూపించినారు. బాహుబలి తరువాత అంటే రాజమౌళి గారి తర్వాత సాహో కంటే ఆదిపురుష్ కంటే రాధేశ్యామ్ కంటే అంటే వాటిలో ప్రభాస్ లుక్స్ని తప్పులు పట్టినారు కదా. ఈ మూవీలో అయితే లుక్స్ వైజ్ కావచ్చు ఆయన ఎలివేషన్స్ కావచ్చు చాలా బాగా చూపించినారు. బట్ మూవీ అయితే అబవ్ యావరేజ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు. కేజీఎఫ్ ముఖ్యంగా కేజీఎఫ్ చాప్టర్ 1 అంత అయితే లేదనమాట. నేనైతే కన్నడ వర్షన్ ఉగ్రం చూసాను. బట్ స్టిల్ మూవీ అయితే నేను కంప్లీట్లీ క్లియర్ చేసుకొని పోయినాను ఫ్రెష్గా ఎంజాయ్ చేస్తామని. సో నాకైతే అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 45 మినిట్స్ టైం తీసుకుంటారనమాట. బట్ కానీ స్టిల్ ఇంటర్వెల్ ముందర ఒక 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టైం తీసుకున్న ఇంటర్వెల్ ముందర 20 మినిట్స్ కావచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అనమాట. అసలు ప్రభాస్ ఎవరు, అసలు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ప్రభాస్ అనేవాడు నాట్ ఓన్లీ దేవ మాత్రమే కాదు, ఇంకా మూవీలో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ చూపించే విధానము, అక్కడక్కడ ఎలివేషన్స్, ఫైట్స్ బ్రో. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది సీరియస్లీ. ఏంటంటే ప్రభాస్ ఇంకా పిడికిలి బిగించబోతాడు అంటే ఇంకా ఇంజన్ సౌండ్ వస్తుంది అనమాట. ఇంజన్ రైజ్ అప్ సౌండ్ వస్తుంది. ఫైట్స్ బాగా చూపించినారు, ఎలివేషన్స్ బాగుంది. బట్ మూవీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ దిగడానికి ఎక్కువ టైం తీసుకున్నారనమాట. సెకండ్ హాఫ్లో స్టోరీ ఓవర్లోడెడ్ అయిపోయింది. సో మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం నీట్గా అండర్స్టాండ్ చేసినట్టే బాగుండేది. అదొకటే కానీ బట్ స్టిల్ అంటే ఇది మైనస్. ప్లస్లు కూడా బాగున్నాయి అనమాట. మనకు వచ్చేసి ప్రభాస్ గారి కోసం మనం వచ్చి చూడొచ్చు. ఇంటర్వెల్ ముందర సీను, క్లైమాక్స్ ముందర సీను, ఫైట్లో ఎలివేషన్స్ బాగుంటుంది. సో వచ్చి చూడొచ్చు హ్యాపీగా. సాంగ్స్ ఇంకా మనము మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్వియస్లీ రవి బస్రూర్ గారు వచ్చేసి మంచి సాంగ్సే ఉన్నాయి. కాకపోతే కేజీఎఫ్ లెవెల్లో సాంగ్స్ లేవు. బీజిఎం కూడా బాగానే ఉందన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ప్రభాస్ గారి కోసం, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆదిపురుష్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు తప్పులు పడతా ఉన్నారనమాట లుక్స్లో వచ్చేసి. ఈ మూవీలో ప్రభాస్ గారి లుక్ అయితే నిజంగా సీరియస్గా చెప్తారని, ఆ బియర్డ్ కావచ్చు, ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు, ఇంకా షర్ట్ రిమూవ్ చేసిన 6 ప్యాక్ బాడీ కూడా చూపిస్తారు మనకు. సో ప్రభాస్ గారిని అయితే చూసి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని ఫైట్స్ అయితే నిజంగా ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఓవరాల్గా చెప్తున్నాను కదా, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళకి ఒక అబవ్ యావరేజ్ మూవీ.